హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. జపాన్లో రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అయిన ఎన్టీఆర్ RC-16 తో మారబోతున్న లెక్కలు. ఇప్పటివరకు పాన్ ఇండియా రిలీజ్ చూసాం మ్యాన్. ఇప్పుడు పాన్ ఇండియా రీ రిలీజ్ చూడబోతున్నాం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. నిన్న 2 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. అవి సికందర్ అండ్ రాబిన్హుడ్ ట్రైలర్స్. ముందుగా సికందర్ విషయానికి వస్తే చాలా మంది ఇది సర్కార్ రీమేక్ అంటూ టీజర్ లో కనిపించిన కొన్ని షార్ట్స్ బట్టి గెస్ చేశారు. బట్ ట్రైలర్ చూసాక అది రాంగ్ అని అర్థమైంది. అలానే కంప్లీట్ గా ఒక డిఫరెంట్ స్టోరీ అంటే అది కూడా కాదు. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొనే హీరో. ఇలాంటివి శంకర్ మురుగదాస్ సినిమాలో ఇప్పటికే చాలా చూసాం మ్యాన్. ఇప్పుడు మరోసారి చూడబోతున్నాం. సల్మాన్ ఖాన్ జై హో వంటి సోషల్ సబ్జెక్ట్ ని ఇప్పటికే చాలా చేశాడు. అండ్ ఇందులో అయితే యాక్షన్ ఇంకాస్త ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ట్రైలర్ అయితే పర్వాలేదనిపించే రేంజ్ లో ఉంది తప్ప హైప్ క్రియేట్ చేసే రేంజ్ లో అయితే లేదు. రీసెంట్ టైమ్ లో సీనియర్ హీరోలంతా కంబ్యాక్ ఇస్తున్నారు. చూడాలి మరి రంజాన్ కి సల్మాన్ ఏ రేంజ్ లో కంబ్యాక్ ఇస్తాడు. ఇక రాబిన్హుడ్ విషయానికి వస్తే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయగా ట్రైలర్ కూడా అదే టైంలో రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ మొత్తం వెంకీ కుటుంబ స్టైల్ అండ్ నితిన్ ఎంటర్టైనింగ్ స్టైల్లోనే ఉంది. నితిన్ కొన్ని లుక్స్ అండ్ డైలాగ్స్, రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న కాంబో సీన్స్ అండ్ డేవిడ్ వార్నర్ సీన్స్ సినిమాకి హైలైట్ గా ఉండేలా కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రమోషన్స్ అండ్ ట్రైలర్ కట్ సినిమాపై ఎక్స్పెక్టేషన్ సాలిడ్ గా బిల్డ్ అయ్యాయని చెప్పొచ్చు. ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నామన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేసింది ఈ ట్రైలర్. ఏమాత్రం టాక్ బాగున్నా 50 కోట్ల షేర్ ని ఈజీగా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మూవీ ప్రాపర్ హిట్ అనిపించుకోవాలంటే ఆ మాత్రం కొట్టాల్సిందే. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే కొన్ని చోట్ల ఓపెన్ అవగా సికిందర్ బుకింగ్స్ మార్చి 25th నుంచి ఓపెన్ కానున్నాయి. కోర్ట్ మూవీ హిట్ ఫుల్ అని 9 days రన్ తోనే బీట్ చేస్తూ 10 రోజుకు వచ్చేసరికి నాని ప్రొడక్షన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలో హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. వాల్ పోస్టర్ మూవీస్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలే గమనిస్తే ఆ మూవీ మంచి హిట్ అవగా ఆ మూవీని హిట్ మూవీ బీట్ చేస్తే తర్వాత వచ్చిన హిట్ దాన్ని బీట్ చేసింది. అండ్ ఇప్పుడు కోర్ట్ సినిమా హిట్ ని కూడా బీట్ చేస్తూ టాప్ లిస్ట్ లోకి వెళ్ళగా నెక్స్ట్ వచ్చే హిట్ 3 మూవీ ఎలానో దీన్ని 2 days లోనే బీట్ చేస్తుంది. అండ్ ఇక వాల్ పోస్టర్ లో నెక్స్ట్ ఎలానో చిరు సినిమా ఉండడంతో టాక్ వచ్చిందంటే హిట్ 3 ని కూడా బీట్ చేస్తుంది ఆ ఫిలిం. సో ఫిల్మ్ బై ఫిల్మ్ తన మార్కెట్ ని పెంచుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్నాడు నేచురల్ స్టార్. కోర్ట్ 10 days కలెక్షన్స్ ని మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ లో చూద్దాం. ఇక చిరు విశ్వంబర జూలై ఆగస్ట్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. పెద్ద సినిమాలన్నీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఎలా అయితే సమ్మర్ని స్కిప్ చేస్తూ దసరా రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాయో ఇదే ఇయర్ కూడా అదే రేంజ్ లో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లో వరుస పెట్టి పెద్ద సినిమాలన్నీ వస్తూ ఉన్నాయి. సో జూలై అయితే సేఫ్ అని ఫీల్ అవుతుంది మూవీ టీమ్. అయితే జూలై 24 ఆర్ ఆగస్ట్ 27. బట్ ఆగస్ట్ 22 చిరు బర్త్డే ఉండడంతో దానికి దగ్గరగా రిలీజ్ పెట్టుకుంటే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఏ డేట్ కి ప్లాన్ చేసుకుంటారో చూడాలి. శ్రీకాంత్ రీసెంట్ టైంలో ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అఖండ దేవరా గేమ్ చేంజర్ ఎలా ప్రతి సినిమాలో కూడా సినిమాకి లుక్ చేంజ్ చేస్తూ రాగా ఇప్పుడు సాయిధరం తేజ్ సంబరాల 8 సినిమా నుంచి లుక్ అయితే నిన్న బయటకు వచ్చింది. శ్రీకాంత్ బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ లుక్ సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు. సీతమార్కెట్లో సినిమాల చెట్టు స్టోరీ ఓకే అయినప్పుడు దిల్ రాజు ఏ స్టేజ్ లో ఉన్నాడో ప్రెజెంట్ అదే స్టేజ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. మార్కో లాంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ మల్టీ స్టారర్ కాదు ఒకటి దిల్ రాజుకి చెప్పగా దిల్ రాజు ఈ స్టోరీని ఓకే చేశాడు. బట్ ఇలాంటి సినిమాకి ఖచ్చితంగా 2 బిగ్ స్టార్స్ అయితే అవసరం. బట్ ప్రెజెంట్ అయితే ప్రతి పెద్ద హీరో కూడా మినిమం 2 మూవీస్ తో బిజీగా ఉండగా ఈ సినిమాకి స్టార్స్ లేకపోవడం అనేది విశేషం. బట్ కథలను లాక్ అవడంతో కాస్త లేట్ అయిన మరో బిగ్ మల్టీ స్టార్ తో రాబోతున్నాడు దిల్ రాజు. ఇలయ దళపతి విజయ్ జననాయకన్ సినిమాపై ప్రెజెంట్ హైప్ అనేది పెద్దగా లేకపోయినా రిలీజ్ టైం కి ఎలానో హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ రిలీజ్ డేట్ ని 2 days లో ఈ రోజు వారు రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఎన్ని పెద్ద రిలీజ్ మధ్యలో ఏ డేట్ ని లాక్ చేసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారగా విజయ్ కెరీర్ పీక్ టైమ్ లో ఉండడంతో సినిమా గురించి వెయిట్ చేసే ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక వెంకీ అట్లూరి సూర్యతో చేయబోతున్న ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది వెంకీ అట్లూరి సూర్యతో చేయబోయే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవగా జూన్ లో సినిమా స్టార్ట్ కానుంది. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి అదర్ స్టేట్ హీరోస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ డైరెక్టర్ మరోసారి వేరే స్టేట్ హీరోనే తీసుకున్నాడు. మరి తెలుగు హీరోతో ఎప్పుడు చేస్తాడో చూడాలి. మాసరాజు రవితేజ ఆటోగ్రాఫ్ మూవీ ఇప్పటికే రీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అండ్ ఫైనల్లీ డేట్ అయితే లాక్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఏప్రిల్ 5th థియేటర్స్ లోకి రాబోతుంది ఈ సినిమా. అది కూడా ది బెస్ట్ 4K ప్రింట్ తో. సో ఏప్రిల్ 5th మరోసారి నోస్టాల్జియాని ఫీల్ కానున్నాం. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న R2 కూడా రీ రిలీజ్ కి రెడీ అయింది. అల్లు అర్జున్ నుంచి నెక్స్ట్ ఎలానో సినిమా రావడానికి టైం పడుతూ ఉండడంతో ఈ బర్త్డేని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. అండ్ దేశముద్ర తర్వాత ప్రాపర్ రీ రిలీజ్ అంటే అది R2 అనే చెప్పొచ్చు. అంతేకాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా రీ రిలీజ్ గా రిలీజ్ కానుంది ఈ ఫిల్మ్. పుష్ప 2 రీసెంట్ గా ఇండియాని షేక్ చేయగా సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో అండ్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ అండ్ సాంగ్స్ అని హిట్ అవడం, రింగ సాంగ్ హిందీ వాళ్ళకి పరిచయం ఉండడం ఇవన్నీ కూడా రీ రిలీజ్ లో ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. చూడాలి మరి ఏప్రిల్ 8 ఎలా ప్లాన్ చేశారో. అలా పాన్ ఇండియా రీ రిలీజ్ కాబోతుంది R2 ఫిల్మ్. వరుణ్ తేజ్ హిట్ కొట్టి 6 years అయింది. ఇక అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అనే సినిమా చూసుకుంటే అది F2. ఇక సోలో హీరోగా లాస్ట్ హిట్ అంటే అది తొలి ప్రేమ ఫిల్మ్. సో ఇప్పుడైతే వరుణ్ కి ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది.
ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసే మేలపాక గాంధీ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది. రితిక్ నాయక్ హీరోయిన్ గా ఈవీ ప్రొడక్షన్ లో రాబోతుంది ఈ ఫిల్మ్. అండ్ టైటిల్ వచ్చేసి కొరియా కనకరాజు. పూజ సెరమనీ అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అనుపమ పరమేశ్వర్ అనే రీసెంట్ గా కార్తికేయ 2, టెలిస్క్వేర్ అండ్ డ్రాగన్ వంటి సినిమాల్లో అర్బన్ లుక్ అండ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూసాం. అండ్ ఇప్పుడు రూరల్ లుక్ లో చూడబోతున్నాం. పరద అనే సినిమాలో రూరల్ లుక్ లో కనిపించనుంది అనుపమ. అండ్ ఈ మూవీలో దర్శన కూడా కనిపించనుంది. అండ్ మూవీ నుంచి నిన్న ఫస్ట్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఎంత టైం అయితే దొరుకుతుందో సినిమా అంతా ఫాస్ట్ గా అండ్ అందంగా తెరకెక్కుతుంది. అండ్ ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగకి కావాల్సిన టైం అయితే దొరికింది. సినిమా లొకేషన్స్ కి, సెట్ డిజైనింగ్ కి అండ్ స్క్రిప్ట్ మోడిఫికేషన్ కి టైం ఎక్కువగానే దొరికిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ లైక్ డాన్లీ వంటి వాళ్ళని సినిమాలో తీసుకోగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని తీసుకోబోతున్నారు. సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యి స్టోరీ అంతా చెప్పాడు డైరెక్టర్. అండ్ విజయ్ కూడా ఇంప్రెస్ అయినట్టు టాక్. విజయ్ సేతుపతి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డైస్ సందీప్ రెడ్డి వంగ సినిమాలకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. చూడాలి మరి ఓకే అంటాడో లేక డేట్ ఇష్యూ అని తప్పించుకుంటాడో. రామ్ చరణ్ బర్త్డే దగ్గరలో ఉండడంతో అప్డేట్స్ అని వరుస పెట్టి రాబోతున్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుంది RC16 అప్డేట్ కోసం. గేమ్ చేంజర్ అనే సమాచారానికి ఉపయోగపడే సినిమా తీసినందుకు సినిమా పేరు చెప్తేనే నవ్వి స్టేజ్ కి తీసుకొచ్చింది ఆ ఫిల్మ్. చివరికి ప్రొడ్యూసర్ కూడా గేమ్ చేంజర్ పేరెత్తితే నవ్వుతున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అయితే వడ్డీతో సహా తిరిగిస్తామంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. RRR వచ్చి ఇప్పటికే 3 years కంప్లీట్ అయింది. అండ్ సోలో హీరోగా హిట్ వచ్చి 6 years దాటిపోయింది. సో ఫ్యాన్స్ అంతా RC16 పై హోప్స్ గట్టిగానే పెట్టుకున్నారు. వీటన్నిటికీ సమాధానం ఇవ్వబోతుంది ఈ సినిమా గ్లిమ్స్. కట్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చిందనే టాక్. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ అన్నిట్లో కూడా ఇదైతే బాగా సర్ప్రైజ్ చేయబోతున్నట్టు టాక్. బర్త్డేకి ప్లాన్ చేస్తున్నారు. బట్ పోస్టర్ తోనే సరిపెట్టుకోపోతే చాలు. గురూజీ రంగస్థలం వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తే శిష్యుడు దాన్ని మించే రేంజ్ లో ఒక సినిమాని ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాడు. సినిమానైతే చాలా అందంగా చెక్కుతున్నాడు బుచ్చిబాబు సనా. ఇక RC17 అండ్ 18 సినిమాలపై కూడా అప్డేట్స్ అయితే ఈ బర్త్డేకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎలానో నాయక్ రీ రిలీజ్ కూడా ఉండడంతో ఫ్యాన్స్ కి బర్త్డే ఒక ఫెస్టివల్ గా చెప్పొచ్చు. జపాన్ లో క్రేజ్ ఉన్న ఇండియన్ హీరోస్ లో ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉంటాడు. మన సినిమాలకి అవుట్ ఆఫ్ కంట్రీస్ లో మార్కెట్ స్ప్రెడ్ అవ్వకముందే ఎన్టీఆర్ సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేవి అండ్ హిట్ అయ్యేవి కూడా. అండ్ ఇప్పుడు దేవరా రిలీజ్ కి రెడీ అయింది. ఈ March 28న దేవరా జాపనీస్ వర్షన్ లో అక్కడ రిలీజ్ కానుంది. అండ్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కి ఇప్పటికే జపాన్ చేరుకున్నాడు. చాలా మంది అప్కమింగ్ స్టార్స్ ఉన్న కొద్ది మార్కెట్ కి తెలుగు స్టేట్స్ లో మార్కెటింగ్ సరిగ్గా చేయట్లేదు. అలాంటిది ఇంత పెద్ద స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం జపాన్ కి వెళ్లి ప్రమోట్ చేసుకోవడం విశేషం. ఇక ఈ మూవీ డే 1 టార్గెట్ వచ్చేసి RRR ఫిల్మ్. RRR కి డే 1 8,200 వరకు ఫుట్ ఫాల్స్ అయితే పడ్డాయి. అండ్ డే 1 18 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఆ ఫిల్మ్. ఇక తర్వాతి ప్లేస్ చూసుకుంటే ఫుట్ ఫాల్స్ అండ్ కలెక్షన్స్ పరంగా ప్రభాస్ కల్కి సాహో సలార్ సినిమాలున్నాయి. మరి వీటిలో దేన్ని సినిమా అందుకుంటుందో చూడాలి. డే 1 మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.